సత్యసాయి జిల్లా కదిరి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి అవమానం జరిగినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాన్ని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ ఎన్నికల ప్రచారంగా మలుచుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే సిద్ధారెడ్డి నిర్వహించాల్సిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వైఎస్ఆర్ ఆసరా సభకు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్వాక్రా సంఘం మహిళలు తప్పనిసరిగా రావాలంటూ మున్సిపల్ అధికారులు హుకుం జారీ చేసినట్టు తెలుస్తుంది. చంటి బిడ్డలతో హాజరైన మహిళలు వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ఆసరా సభకు వచ్చిన మహిళలకు పబ్లిక్గా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ అనుచరులు డబ్బులు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ ఆసరా సభ సమావేశానికి ముఖ్యంతిథిగా వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ కి డ్వాక్రా మహిళల చేత మున్సిపాలిటీ అధికారులు పూలతో సుస్వాగతం పలికించారు. సత్యసాయి జిల్లా కదిరి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి అవమానం జరిగినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాన్ని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ ఎన్నికల ప్రచారంగా మలుచుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే సిద్ధారెడ్డి నిర్వహించాల్సిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వైఎస్ఆర్ ఆసరా సభకు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్వాక్రా సంఘం మహిళలు తప్పనిసరిగా రావాలంటూ మున్సిపల్ అధికారులు హుకుం జారీ చేసినట్టు తెలుస్తుంది. చంటి బిడ్డలతో హాజరైన మహిళలు వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ఆసరా సభకు వచ్చిన మహిళలకు పబ్లిక్గా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ అనుచరులు డబ్బులు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ ఆసరా సభ సమావేశానికి ముఖ్యంతిథిగా వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ కి డ్వాక్రా మహిళల చేత మున్సిపాలిటీ అధికారులు పూలతో సుస్వాగతం పలికించారు.